ఇప్పుడు మనం ఈ ప్రస్తారాలను మూడింటిని కూడా విడివిడిగా చూద్దాం. మొట్టమొదటిగా మనకి భూప్రస్థారం చూద్దాం. భూప్రస్థారాన్ని గురించి చెప్తూ ఉన్నాడు. భూప్రస్థారం మళ్ళీ రెండు రకాలుగా ఉంటుంది. భూప్రస్థారం ద్విధాదేవి రెండు రకాలుగా ఉంటుంది. ఏముంటుంది? పాతాళ ఊర్ధ్వక్రమేణతో, పాతాళ భూప్రస్థారము, ఊర్ధ్వ భూప్రస్థారము అని రెండు రకాలుగా ఉంటుంది. ఏమిటి పాతాళ భూప్రస్థారం అంటే, ఊర్ధ్వ భూప్రస్థారం అంటే? మామూలుగా నేల మీద గనక ఒక మేకుతో ఒక గీత గీసినట్లయితే అది ఒక చిన్న గీతలాగా, అంటే ఒక గొయ్యిలాగా పడుతుంది. మేకుతో ఒక గీత గీస్తే సన్నగా ఒక గొయ్యిలాగా పడుతుంది. అలా శ్రీచక్రం అంతా కూడా గీస్తే దాన్ని పాతాళ భూప్రస్థారము అని అంటారు. ఇది రాగి రేఖ మీద, వెండి రేఖ మీద ఎలా అయినా గీయచ్చు. దీన్ని పాతాళ భూప్రస్థారము. మరి ఊర్ధ్వ భూప్రస్థారము అంటే ఏమిటి? నేల మీద పిండితో కనుక మనం ముగ్గు వేసినట్లయితే నేల మీద కొంచెం ఉబ్బెత్తుగా వస్తుంది. దాన్ని ఊర్ధ్వ భూప్రస్థారము అంటారు. ఇటువంటి భూప్రస్థారాలు మనకి రెండూ కూడా దొరుకుతాయి బయట. పాతాళ భూప్రస్థారము దొరుకుతుంది, ఊర్ధ్వ భూప్రస్థారము మనకి దొరుకుతుంది. కాకపోతే ఇది పాతాళము, ఇది ఊర్ధ్వము అనే విషయం మనకి తెలియదు. మనం దాని గురించి పెద్దగా పట్టించుకోమంతే. ఇక రెండోది కైలాస ప్రస్థారము. ఈ కైలాస ప్రస్థారం కూడా రెండు రకాలుగా ఉంటుంది అంటున్నాడు. అర్ధ కైలాస సంజ్ఞస్తు పూర్ణ కైలాసకస్తదా. అర్ధ కైలాసము, పూర్ణ కైలాసము అని చెప్పేసి ఇది కూడా మళ్ళీ రెండు రకాలుగా ఉంటుంది. అర్ధ కైలాసము, పూర్ణ కైలాసము, ఇది కూడా రెండు రకాలుగా ఉంటుంది. ఇంకా చెప్తున్నాడు, అంతేకాదు తదైవ మేరు ప్రస్థార కీర్తితస్తు మేయాతవా. మేరు ప్రస్థారం కూడా ఇలాగే ఉంటుంది అని అంటున్నాడు. అంటే ఏమిటి? పూర్ణమేరు, అర్ధమేరు. పూర్ణమేరు అంటే మొత్తం 9 ఆవరణలు ఒకదాని మీద ఒకటి ఇలా ఉండటం అనేది పూర్ణమేరు అంటాం. మరి అర్ధమేరు అంటే భూపురము, షోడశ దళము, అష్టదళము వరకు అలా ఉబ్బెత్తుగా ఉండి ఆ పైన కోణాలన్నీ కూడా అక్కడ గీసివేయబడి ఉంటాయి. ఇదంతా కూడా శృంగేరి సంప్రదాయంలో ఉంటుంది.